2025వ సంవత్సరం నవంబర్ నెల 6వ రాశి కన్యారాశి. కన్యారాశికి బుధుడు అధిపతి. బుధుడు బాగాలేడు. ఈ రాశికి కూడా చెప్పాలి అంటే 3 గ్రహాలు బాగాలేవు. అందరూ చెప్పేది ఓ రకంగా ఉంటుంది, నేను చెప్పేది ఓ రకంగా ఉంటుంది. చాలామంది నాతో ఏం చెబుతున్నారంటే, ఏమండి కష్టాలు ఉన్నాయని చెప్పబాకండి, ఈ నెల బాగుంటుంది, మీరు అన్ని విధాలు ఏదో కొద్దిగా దోషం ఉంది, దయచేసి చేసుకోండి అని చెబుతున్నారు. అందరు చెబుతున్నారు. మీరు అట్లా చెప్పండి, అట్లా చెబితే మీరు చెప్పింది అందరూ చూస్తారని చెబుతున్నారు. నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు చిన్న దెబ్బ తగిలిందండి, ఆ దెబ్బకి సెప్టిక్ కాకుండా ముందు ఇంజక్షన్ చేయించుకోవాలి, తర్వాత మానిపోవటానికి మందు వాడాలి. అట్లా వాడకుండా అశ్రద్ధ చేసి కాలు తీసేసేదాకా తెచ్చిన దానికంటే ముందు జాగ్రత్త పడటం మంచిది కదా. అట్లాగే ఈ సంవత్సరాలు బాగా లేవు, దోషం ఉంది కాబట్టి మంచి నేను చెప్పినా చెప్పకపోయినా మీకు జరిగే మంచి బాగానే జరుగుతుంది. బాగుంటుంది ఏదో చెప్పడం అవసరం. అది ఎవరైనా సరే జ్యోతిష్యంలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను, నా జాతకానికి ఏమిటంటే కడుపు అరుగుదల లేకుండా గర్భ వ్యాధితో నాకు మరణం ఉంది. నా జాతకం నాకు తెలుసు. అట్లాగే కొన్ని టైముల్లో మీకు ఇబ్బందులు వచ్చే ఉంటాయి. అటువంటివి నేను ముందుగా చెబితే మీరు జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో చెబుతున్నా కానీ, నాకేదో డబ్బులు వస్తాయి మీ జాతకం వల్ల నేను సంపాదించుకుంటాను అనే ఉద్దేశంతో మాత్రం మీకు చెప్పటం లేదు. అయితే ఈ కన్యారాశికి ఏకాదశంలో దశమంలో గురువు ఉన్నాడు. తర్వాత శని వచ్చేప్పటికి సప్తమంలో ఉన్నాడు. మరి ఈ గురువు వల్ల కొంతవరకు బాగుంది. కుజుడు, శుక్రుడు, గురువు బాగున్నారు. కానీ మిగతా గ్రహాలు బాగాలేవు. శని సప్తమంలో ఉన్నాడు. అసలు ఇప్పుడు వస్తున్నదల్లా ఏమిటి, దేనివల్ల నష్టం పడుతున్నాము, మూలం మనకు తెలియాలి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం వ్యాధులు ఉంటాయి. ఒకళ్ళకి జలుబు, ఒకళ్ళకి సైనస్, ఒకళ్ళకేమో ఆయాసం, కొంతమంది గుడ్డల్లో నొప్పి, కొంతమంది ట్రబుల్, ఇట్లా కొన్ని ఉంటూ ఉంటాయి. అట్లాగే ఒక్కో జాతకానికి ఒక్కో లక్షణం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి అనేది మనం విచారించుకోవాలి. ప్రతి చోట కూడా వివాహం అయ్యే టైంకి వివాహం కాకపోవటం, వివాహ వ్యవస్థ చాలా ఇబ్బంది అవుతుంది. ఆడపిల్లలకు ముందుగా పెళ్ళి అవుతుంది, మగ పిల్లలకి పిల్ల దొరికేపటికే లేట్ అవుతుంది, మగ పిల్లాడి ఏజ్ బారైపోతుంది. ఏదో రకంగా పెళ్లి చేసుకోవాలంటే మరి అసలు పెళ్లి కాని పిల్ల దొరకటలేదు. దీంట్లో ఏమవుతుంది, ఆమె రెండో పెళ్ళికి వచ్చిందంటే ఆమె తప్పుండి రెండో పెళ్ళికి రావచ్చు, భార్యాభర్తలకి పడక పెళ్ళి రావచ్చు. పైన ఇంకోటి ఏం జరుగుతుంది, కాలసర్ప దోషం, కుజదోషం, మరి షష్టాష్టకాలు ఉన్నాయి. ఇవి పూర్తిగా చూడకుండా పెళ్లి చేసుకొని భార్యాభర్తలకి తగాదాలు వచ్చి కోర్టుకు ఎక్కడం ఎక్కువైపోయింది. కోర్టులో విపరీతమైనటువంటి కేసులు పేరుకుపోయినాయి. డైవర్స్ రావు, మళ్ళీ పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు. వివాహ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. ఈ వివాహ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి చదివించి ఉద్యోగం ఇప్పించి వాళ్ళకి పెళ్ళి కాకపోతే తల్లిదండ్రులు కుళ్ళి చచ్చిపోతున్నారు. మరి ఈ వ్యవస్థ ఎట్లా ఉండాలి అనేది కొద్దిగా ఆలోచించుకోవాలి. ఒకప్పుడు మరి గర్భిణీతో ఉండగా స్కానింగ్ తీసి ఆడపిల్లలంగానే అబార్షన్ చేయించారు. ఇప్పుడు ఆడపిల్లలు తగ్గిపోయినారు, పాపం పెరిగిపోతుంది. మరి మగవాడు ఎట్లాంటి పరిస్థితి తయారైనారంటే, ఏ కులస్తురాలైనా సరే, ఎటువంటి స్త్రీ దొరికినా సరే వివాహం చేసుకోవడమో కాలం ఎడబుచ్చుకోవడమో చేసే పరిస్థితికి వచ్చారు. ఈ పరిస్థితి ఎట్లా పోతుంది ఆలోచించండి. ముందు ఎక్కువ మంది ఆడపిల్లలను కనాలి, ఆడపిల్లలు పుట్టాలి, తర్వాత సాంప్రదాయ వివాహం జరగాలి, జాతకాలు కలిసి లేవు చూసుకోవాలి. ఇన్ని కలిసినా సరే అహంకారాలు ఉండకూడదు. నేనే అత్తని అని కోడలిక మీద చూపించకూడదు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను అత్త మీద గొప్పతనం చూపించకుండా అందరూ మంచిగా కలిసికట్టుగా బ్రతికితే మనకు వ్యవస్థ బాగుపడుతుంది. మన హిందూ ధర్మం, హిందూ వ్యవస్థ పూర్తిగా
భ్రష్టు పట్టిపోయే పరిస్థితి వచ్చింది. ఇది రావటానికి కారణం ఏంది? నా జాతకం బాగలేదు, మా వాళ్ళు సరైన అమ్మాయిని చూడలేదు, లేకపోతే నా పెళ్ళాం నా మాట వినలేదు. ఇది కాదు. భార్యాభర్త అన్న చోట కొద్దిగా పేచీ రాని వాళ్ళు ఎవరు లేరు. పోట్లాడుకోకుండా ఉన్నటువంటి భార్యాభర్త ఎవరన్నా ఉన్నారా చెప్పండి? వివాహ వ్యవస్థలో ఎక్కడో చోట తగాదా వస్తుంది. మళ్ళీ సర్దుకుంటేనే కుటుంబం నిలబడుతుంది. ఇట్లా చేసుకొని కోర్టుకెక్కి కన్న పిల్లలను వదిలిపెట్టి విడాకులు రాక, మళ్ళీ పెళ్ళి కాక, పెద్దవాళ్ళకి అన్నం పెట్ట దిక్కు లేక, ఒకవేళ భార్య ఉంటే అహంకారంతో తల్లిదండ్రులు చూడక, తల్లిదండ్రులకు అన్నం పెట్టక మహాపాపం చేసుకొని పెళ్ళి చేసుకున్న తర్వాత భరించేవాడు భర్త, భాగం వచ్చుకుండేది భార్య. ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి. ఇదే చేయటం కాక మరి నిన్ను పెంచిన తల్లిదండ్రులు ఎంతో, అత్త మామ కూడా అంతే. నీకు పిల్లనిచ్చినటువంటి ఆడపిల్ల తల్లిదండ్రులు నీ వంశాన్ని నిలబెట్టారు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే వాళ్ళు ఎక్కువ. ఇటువంటి వ్యవస్థని జాగ్రత్త చేసుకోకపోవటం చేత మనం పూర్తిగా భ్రష్టు బట్టి మనం పతనం అయిపోతున్నాం. ఈ పతనం అయిపోతున్నటువంటి బాధని అందరినీ చూచి, అయ్యో ప్రపంచం ఈ స్థితికి వచ్చింది అనే ఉద్దేశ్యంతో జ్యోతిష్యంతో కలిపి చూస్తున్నాను. ముందు మనం చేయాల్సింది, భార్యాభర్తల మధ్యలో గొడవ రాకూడదు. ఓ చోట సంబంధానికి వచ్చారండి, నా పక్కనే ఉన్నాడు, వాడిని పోయి ఎవయా ఆ పిల్లాడికి పిల్లలు వచ్చా, ఆ అబ్బాయికా, అమ్మో అబ్బాయికా, నాకెందుకులే అన్నాడు వాడు. అంతే తిరిగి వెళ్ళిపోయినారు. ఎప్పుడు కూడా భార్యాభర్తల విషయంలో సత్యం చెప్పి విడగొట్టకూడదు. ఎట్లా అంటే, భర్తని ఎంతో ప్రేమగా చూస్తుంది, భర్త బయటకు వెళ్ళగానే పరాయ పురుషులతో తిరుగుతుంది. ఎంత బాగా తెలిసినారే నీ పెళ్ళాం ఇట్లాగురా అంటే వాళ్ళు విడిపోతారు. భార్యాభర్తల్ని ఎడలబాపిన పాపం మహాపాపం. ఆ పాపం చేయటం చాలా తప్పు. చేతనైనంత వరకు మంచి చెప్పాలి, ఇద్దరిని కలపాలి, విడగొట్టకూడదు. కోర్టుకు వెళ్ళినా కూడా కొన్ని సంవత్సరాలు తిప్పేది దేనికి? ఆ కోర్టులో చెట్ల కింద కూర్చోనైనా రాజీ పడతారు. ఈ పాపం వల్లే మనం పతనం అయిపోతున్నాం. చదువు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు, ఉద్యోగం ముఖ్యం కాదు. భార్యాభర్త కష్టపడి కూలి పని చేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్న ఆనందంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ రోడ్లు బాగు చేసేవాళ్ళు బీటెక్ చదివిస్తున్నారు పిల్లల్ని. మరి ఆ పిల్లలు చదువుకొని కలెక్టరు, డాక్టరు, ఎస్పీను అయ్యి తల్లిదండ్రులతో ఫోటో దిగి, మా అమ్మ మా నాన్న ఇంత కష్టపడి మమ్మల్ని పైకి తెచ్చారని కొంతమంది పిల్లలు చెబుతున్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే, ప్రతి జాతకంలో ఈ సమస్య పెద్ద పాపం వస్తుంది. చేసుకున్న పాపం మామూలు పాపం కాదు. 5 సంవత్సరాల పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు, మగపిల్లల్ని ఆడపిల్లల్ని తీసుకెళ్తున్నారు, ఆడపిల్లలనేమో వ్యభిచార గృహాలను తీసుకెళ్తున్నారు, మగపిల్లలేమో ఉగ్రవాదులు చేస్తున్నారు. ఊహ తెలియని పిల్లల్ని ఈ విధంగా చేసి, మరి ఈ పిల్లల్ని అన్యాయం చేసి, తల్లిదండ్రుల బాధ్యత లేకుండా ఉండి బజార్లో ఏదో పనిచేసే పిల్లల్ని ఎత్తుకుపోయి ఈ విధంగా చేయటం వల్ల మన ప్రపంచం, మనం అందరం పాడైపోతూ ఉన్నాం. కాబట్టి గ్రహస్థితి కాదు, జాతకం కాదు, ముందు మనం ఉండవలసిన విధానం మనం సక్రమంగా ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు కాలికి చెప్పులు ఎందుకు వేసుకెళ్తున్నా? కాలికి ఏదైనా దెబ్బ తగులుతుందని వేసుకెళ్తున్నావు. అట్లాగే నీ కుటుంబాన్ని కూడా ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ కన్యారాశికి సరిగా చెప్పాలంటే కుజుడు బాగున్నాడు, మరి వ్యవసాయం బాగుంది, తర్వాత ఇల్లు కట్టుకుంటానికి, ఇల్లు కొనుక్కుంటానికి, ఇంటికి సంబంధించిన బిజినెస్లు బాగుంది, శుక్రుడు బాగున్నాడు, మరి ఆడవాళ్ళకి సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కొనుక్కుంటానికి బాగుంది, మరి గురువు బాగున్నాడు. ఈ గురువు వల్ల మరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, మరి విదేశీయానం ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేప్పటికల్లా రాహువు, కేతువు, రవి, శని, ఈ 4 పాపగ్రహాలు. రాహువు, కేతువు, శని, రవి, ఈ 4 గ్రహాలు పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలు బాగుండకపోతే ఏమైంది? ఈ జరిగే మంచి మొత్తం చెడిపోతుంది. అందువల్ల మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, ఇంకా ఇది కూడా కాకుండా ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నిద్ర లేచి
కనీసం సూర్య నమస్కారం చేసి, కనీసం ఏ వృత్తి చేసినా స్నానం చేసి బయలుదేరి గుళ్ళోకి వెళ్ళి గుడిలో దండం పెట్టి మీరు ఏ పనైనా చేసుకోండి. ఎంతవరకునైనా సరే మంచి చేయండి, చెడు విషయాల్లోకి పోబాకండి. అందరం బాగుంటాం. స్వస్తి.